గూగుల్ మీ డేటాని ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటోంది అని ఎవరికైనా చెప్పామనుకోండి, వాళ్ళేమంటారు? చాలామంది సీరియస్‌గా తీసుకోరు. అంత అద్భుతమైన సర్వీసుల్ని ఫ్రీగా అందిస్తున్నప్పుడు మన సమాచారం తీసుకుంటే ఏంటి అని కొట్టిపడేస్తుంటారు. కానీ ఏఐ వచ్చాక గూగుల్ మీద అసంతృప్తి పెరిగింది. అవును మరి. ఏఐ వచ్చాక గూగుల్ స్వరూపమే మారిపోయింది. అక్కడ ఏఐ అనేదాన్ని ఒక ముఖ్యమైన ఆప్షన్‌లా పెట్టేశారు. అది క్లిక్ చేస్తే మనకి ఎంత కాలంగానో అలవాటున్న సెర్చ్ రిజల్ట్స్ పేజీ మాయమైపోయి చాట్ జీపీటీ లాంటి చాట్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. మీరు అడిగిన దానికి ఇదొక్కటే ఆన్సర్ అన్నట్టు గూగుల్ ఏఐ ఏదో ఓ ఆన్సర్ రాసేసి మనకిచ్చేస్తోంది. పోనీ ఆ ఇచ్చిన సింగిల్ ఆన్సర్ అయినా పవర్ఫుల్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటోందా అంటే అదీ లేదు. అందుకే ఇప్పుడు గూగుల్ సెర్చ్ చాలా మందికి నచ్చటం లేదు. అలాగని గూగుల్‌ని వదిలేయటం అంత ఈజీ కాదు. ఎవరైనా గూగుల్‌ని వదిలేయాలి అనుకుంటే ప్రధానంగా 3 పాయింట్లు ఆలోచించి తీరాలి. మొదటిది ప్రైవసీ. మనం ఏం వెతుకుతున్నాం, ఏం కొంటున్నాం అనే డేటా అంతా గూగుల్ ట్రాక్ చేస్తుంది. దానికి తగ్గట్టు యాడ్స్ చూపిస్తూ వ్యాపారం చేసుకుంటుంది. అలా చెయ్యని సెర్చ్ ఇంజిన్‌లేవి? ఇక రెండో పాయింట్ పేమెంట్. గూగుల్ అన్నీ ఫ్రీగా ఇస్తుంది. మన డేటా తీసేసుకుంటుంది. యాడ్స్‌తో విసిగిస్తుంది. మరి యాడ్స్ లేని క్లీన్ సెర్చ్ కావాలంటే మనం జేబులోంచి డబ్బులు కట్టాలి. అలాంటి సెర్చ్ ఇంజిన్లున్నా పేమెంట్ అనేసరికి అందరూ ఇష్టపడరు. ఇక మూడో పాయింట్ క్వాలిటీ. గూగుల్ ఇచ్చేలాంటి మంచి రిజల్ట్స్ వేరే సెర్చ్ ఇంజిన్‌లో ఇవ్వగలవా? ఇదే చాలా మందికి డౌట్.